నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం. మహారాజా సర్వజన ఆసుపత్రిగా పేరు మార్పునకు ప్రతిపాదన. జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్ణయం. ఆసుపత్రి ప్రాంగణంలో పీవీజీ రాజు విగ్రహం ఏర్పాటుకు తన సొంత నిధులు వెచ్చించేందుకు ముందుకు వచ్చిన ఎంపీ కలిశెట్టి. స్వయం సహాయక సంఘాలు మహిళలు వ్యాపార దిగ్గజాలుగా రాణించాలి. జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. శ్రీ మహావిష్ణువు దివ్యదేహం నుంచి వెలువడిన సత్వర రూప సమున్నత శక్తి ఏకాదశి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజులైన దృశ్య పనితీరుపై సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. రామభద్రపురం మండలంలోని జీలుగువలసలో 6 నెలల పసికందుపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి కోర్టులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పసికందుపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లని చెప్పారు. బాధిత బాలికకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పసికందు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షణ చేయాలని కోరినట్లు చెప్పారు. నియోజకవర్గ సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే బేబీ నాయన వివరించారు. మొదటిసారి బొబ్బిలి వచ్చిన సందర్భంగా ఎంపీను ఎమ్మెల్యే బేబీ నాయన టీడీపీ నాయకులు సత్కరించారు. మరి ముఖ్యంగా మన కళా సోదరులు ఏదైతే ఈ లోడింగ్ సమస్య ఏదైతే ఉందో వారిని రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ సడన్ గా ఎంపీ గారు రావడం వల్ల యాక్చువల్లీ ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ నాయకులకి కార్యకర్తలకి చెప్పలేకపోయాం. అది మరోసారి ఆయన తప్పకుండా ఆ అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా కొన్ని రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సమస్యలు కూడా కొన్ని ఎంపీ గారి దృష్టిలో అది త్వరలోనే రివ్యూ పెట్టబోతున్నాం. ముఖ్యంగా బొబ్బిలికి త్రాగునీరుకు సంబంధించి సువర్ణముఖి నది నుంచి పైప్ లైన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిధులతో ముడిపడి ఉంది. దాని మీద ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రి గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా చింతిస్తున్నాం. మాతో పాటు ఇలాంటిది పునరావృతం కాకూడదనేది మా భావన. అధికారులు కూడా మా అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు, మేము కానీ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఒకటే కోరాం. ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కొన్ని చెప్పాం. అవే అధికారుల దృష్టిలో కూడా పెట్టాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అందరినీ ఎలక్ట్ చేశారు. అదే ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్త ఉన్నారో ఆమె వెంటనే స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి అధికారుల దృష్టి తీసుకెళ్ళి వెంటనే స్పందించారు. అలాగే మండల స్థాయి అధికారులు కానీ అందరూ కూడా సకాలంలో స్పందించారు. జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్ స్పందించింది. స్వయం సహాయక సంఘాల్లో గల మహిళలు వ్యాపార దిగ్గజాలుగా కావాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లా మహిళా సమైక్య 22వ సర్వసభ్య సమావేశం జిల్లా మహిళా సమైక్య భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో మహిళలు వ్యాపార రీత్యా మరింత అభివృద్ధి సాధించడమే కాకుండా జిల్లాకు ఒక గుర్తింపును తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వస్తువును మహిళా సంఘాలు మార్కెట్ చేసే విధంగా
ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళలు ఆర్జిస్తున్న లాభాలు రెండింతలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలు సివిల్ పనులు కాంట్రాక్టులు సైతం ప్రవేశం చేయవచ్చని సూచించారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రవేశించే శక్తియుక్తులు ఉన్నాయని వాటిని గ్రహించాలని ఆయన సూచించారు. సమాజాన్ని మహిళలే నడిపిస్తున్నారని, స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకులకు ధీటుగా వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. సో మీ అందరికీ తెలుసు, డ్వాక్రా ఒక ఉద్యమంలో మొదలై ఈరోజు మీరందరూ ఎలా అయిపోయారంటే, మీరందరూ నాకు ఒక లైక్ యు ఆర్ ద సొసైటీని రన్ చేసేది మీరే. అంటే ఈ సొసైటీ వ్యవస్థ అంతా కూడా బాగా నడుస్తుందంటే అది మహిళల వల్లే నడుస్తుంది. అండ్ మీరందరూ కూడా ఒక బ్యాంకర్స్ కన్నా పెద్దవాళ్ళుగా ఉన్నారు నాకు ఈరోజు. సో మీ అందరి యొక్క కృషి ఎంత ఉంది అంటే, ఇందాక నాకు వేరే జిల్లాలో కూడా నాకు తెలుసు ఫీడ్బ్యాక్, బ్యాంకర్స్ ఇంతకుముందు మనం బతిమాలేవాళ్ళం బ్యాంక్స్ని, లోన్ ఇవ్వండి అని. ఇప్పుడు బ్యాంకర్సే మనకి చుట్టూ తిరుగుతున్నారు. అంటే మనం వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరిగేలా తీసుకొచ్చారంటే అది మహిళా శక్తి అంటే. సో ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అన్ని చోట్ల ఆటోమేటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కంపెనీల యాజమాన్యాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. 2 కిలోమీటర్ల పరిధి వరకు ప్రమాద జోన్గా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పరిశ్రమలో పనిచేసే సిబ్బందిని, చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. పరిశ్రమలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. coupled with other warning arrangements for accident control outside the ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా సర్వజన ఆసుపత్రి, గోషా ఆసుపత్రిలో సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు కమిటీ ముందు ఉంచారు. వీటిపై చర్చించి ఆసుపత్రి అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఇటీవల మరమ్మతుకు గురైన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ సిద్ధమై రోగులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో కొత్తగా మరో బోరు వేయడానికి జిల్లా కలెక్టర్ నిధులను మంజూరు చేస్తూ వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. కలెక్టరేట్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, గోషా ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ఎంపీ నిధుల నుంచి 31 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పీవీజీ రాజు విగ్రహం ఏర్పాటుకు తన సొంత నిధులను వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని ఎంపీ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎంపీ కోరారు. జిల్లా కొనసాగి కలెక్టర్ గారు ముందు చెప్పకూడదు, కానీ వారు మంచి ఆలోచనలు ఉన్నాయి. ఎలా ముందు తీసుకెళ్ళాలి, పని ఎట్లా అవ్వాలి, వారికి ఉన్న రైజింగ్ కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ కానీ ఆలోచిస్తే కానీ వాళ్ళు సర్వీసెస్ మనం తీసుకున్నాం మన జిల్లా తరఫున. మీరు కూడా సెక్షన్ వారీగా మీరు కూడా రివ్యూస్ పెట్టుకోండి. మీరు ఎవరైతే ఇప్పుడు కలెక్టర్ గారు మన అందరితో ఎవరైతే రివ్యూస్ చేశారో యాక్స్తో, స్టాంప్తో, ఏదైనా డ్రగ్స్, మా డ్రగ్స్ ఏదైతే చెప్పారు డాక్టర్ గారు, కలెక్టర్ గారు, డాక్టర్స్ అందరూ కూడా మీరు కూడా మెసేజ్ ఇవ్వండి. డ్రగ్స్ తగ్గించాలి, మనం కేర్ తీసుకోవాలి. మనం కూడా ఒక విషయం జరిగిన తర్వాత మీరు కూడా బాగా స్పందించారు. ఫస్ట్ మెసేజ్కి దానికి మీకు ప్రజాభద్రత అభినందనలు తెలియజేసుకున్నాను. అదే సమయంలో ఇప్పుడు కేరింగ్ కూడా అవసరం. అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఎంత కేరింగ్ ఉంటారో అడ్మినిస్ట్రేషన్ కింద వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటారు కనుక మీరు కాస్త కేర్ తీసుకోండి.
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై పార్వతీపురం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసు పలు ఆరోపణలు చేశారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలజంగి జోగారావు పేరు మీద బీసీ పట్టా పాస్బుక్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. పట్టణంలోని బిల్లి బంధంలో భూమి మాజీ ఎమ్మెల్యే జోగారావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడు అని ఆరోపించారు. వెంటనే అధికారులు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు వెలికి తీసి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడి మీద వాడు పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా దుశ్చర్య. నిజంగా మీకు సిగ్గుండి పట్టుదల ఉండి కసి ఉంటే, చెరువులు కాపాడదాం అనుకుంటే, ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే వాటిపైన నేరుగా ఎవరి పేరు డాక్యుమెంట్లు ఉన్నాయో, ఏ రియల్ ఎస్టేట్ అందులో దూరారో వాళ్ళందరూ కూడా ఈవేళ వాటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి తేవాలి. అంటే యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాలి. వీటిపైన కలెక్టర్ గారికి కూడా పర్సనల్గా కలిసి మెమోరాండం ఇస్తాం. ఈ బిల్ల బంద దేవుని బంద తేల్చితే లంకిల చెరువు కూడా తేల్చుతుంది. అందులో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇది నెపం అదే నెపం అని చెప్పి ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఈవేళ భూమిని లంకిలపల్లి చెరువులో కూడా భూమిని కబ్జా చేసుకొని ఈవేళ ఎంతోమంది అనుభవిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఈవేళ యంత్రాంగం పనిచేయాలని ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మేము కూడా వాటికి సపోర్ట్గా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన కార్యాచరణ చేస్తాం. వీటన్నిటి కబ్జాలపై సాలూరులో అమ్మవారు వెలిశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కొంకివీధి సమీపంలో ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ ఆనుకొని ఉన్న స్థలంలో అమ్మవారి విగ్రహం వెలిసింది. ఈ విషయం ఊరంతా వ్యాపించడంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు వచ్చారు. ప్రజలు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించారు. తొమ్మిది గంటలకు చూశారు. తల్లి పడి పలందారు ఉన్నది వెళ్ళమని చెప్తే వచ్చి చూసాం. మా కులదేవత దుర్గమ్మ తల్లి అన్నయ్య, మేము కొలుసుకుంటున్నాం. ఆ కొలిసిన దేవత ఇక్కడ ఎలుస్తాననుకొని చెప్పింది, ఇక్కడ ఎలిసింది. తల్లి చెప్పింది మాకు తెలియపరిచింది. నిన్న రాత్రి 9:30కి అలాగా ఇక్కడ ఉన్నాను అనుకుని తెలియపరిచి మా పెద్దలు కూడా కొద్ది సహకారం తీసుకొని మా పెద్దలు మేము వచ్చి తీయడం జరిగింది. జరిగింది. ఈ రోజు కొద్దిగా 10 గంటలకు అలా మీటింగ్ పెట్టేసి కొద్దిగా మురుట నీళ్ళు అది వేసి తల్లికి శాంతిపరుస్తాం. పెద్దల సహకారంతో ట్రాన్స్ఫారం పక్కన ఉంది, అది పక్కకు తీస్తే మేము ఏదో చిన్న ఒక రేకు షెడ్ ఏదో వేసి కొద్దిగా గుడి అయినా కట్టించుకుంటాం. మీ పెద్దల సహకారం మీరు చేయాలి. జిల్లా కేంద్రంలోకి ముఖద్వారంలో ఎంతో శోభిస్తుంది అనుకున్నారు. జిల్లాలోని తొలి మోడర్న్ బస్ షెల్టర్ అనుకున్నారు. ఎప్పుడూ వినలేని, జిల్లాలో చూడలేని ఏసీ బస్ షెల్టర్ ఆవిష్కృతమైందని సంబరపడ్డారు. ఇంతలోనే ఎంత నష్టం, ఎంత కష్టం. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన మోడర్న్ బస్ షెల్టర్పై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. నగర సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నాటి డిప్యూటీ స్పీకర్ స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మోడర్న్ బస్ షెల్టర్ నేడు దయనీయ స్థితిలో ఉంది. బస్ షెల్టర్ ప్రారంభోత్సవానికి కట్టిన దండలు ఊడిపోక ముందే కళావిహీనంగా తయారైంది. కార్పొరేషన్ స్థాయికి విజయనగరం మున్సిపాలిటీ చేరుకున్న తర్వాత సుందరీకరణలో భాగంగా ఈ ఏడాది 14/3/2024న మేయర్ కార్పొరేట్ల సమక్షంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల దీన్ని ప్రారంభించారు. ఈ బస్ షెల్టర్ అటు ఇటు 2 షాపులు, టాయిలెట్ సౌకర్యంతో పాటు ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ప్రారంభం అనంతరం ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడం ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే ఆ సమయంలోనే ఇది పూర్తి నిర్లక్ష్యానికి గురైందని చెప్పాలి. ప్రస్తుతం దాని ఏర్పాటుకు చేసిన బోర్డులు కూడా లేకుండా ప్రాంగణం అంతా చెత్తా చెదారాలతో అపరిశుభ్రంగా తయారైంది. ఏసీ సంగతి పక్కన పెడితే నాన్ ఏసీ బస్ షెల్టర్నైనా ఇది పని చేయకుండా నిరుపయోగంగా పడి ఉంది. 3 నెలలు గడవక ముందే మూలం చేరింది. ఈ మోడర్న్ బస్ షెల్టర్ ముందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.
దీనిపై వివరణ ఇచ్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు కూడా ముందుకు రావడం విశేషం. ఇంతకీ ఈ నిర్మాణం నగరపాలక సంస్థ పరిధిలో జరిగిందా, ఆ స్థలం నగరపాలక సంస్థదేనా లేక నేషనల్ హైవేకి సంబంధించిందా, ఇది ఉంటుందా ఊడుతుందా, అసలు అక్కడ బస్ షెల్టర్ కావాలని ఆర్టీసీ ఏమైనా నగరపాలక సంస్థకి అర్జీ పెట్టుకుందా? ఈ విషయాలు తెలియాలంటే నాటి అధికారులు లేరు. ప్రస్తుతం ఉన్న మాకు తెలీదు ఆఫ్ ద రికార్డ్లో అదర్ సినిమా డైలాగులు చెబుతున్నారు అధికారులు. ఇంతటికీ ప్రజాధనాన్ని వినియోగించి కట్టిన ఈ బస్ షెల్టర్ను వినియోగంలోకి తీసుకువస్తారో, రెండిటికి చెడ్డ రేవడ్లా వదిలేస్తారో చూడాలి మరి. జిల్లా ఉపాధి కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకునేందుకు ప్రస్తుతం నేరుగా రావాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ ద్వారా తమ విద్యా అర్హతలు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో వాజన్ న్యూస్తో ఆమె మాట్లాడుతూ, ఇదివరకే నమోదు చేసుకున్న వారు కూడా ఆన్లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ వెబ్సైట్లో వారి వారి అర్హతలు తగ్గ ఉద్యోగం రాష్ట్రంలోని కానీ దేశం వ్యాప్తంగా కానీ ఎక్కడ ఉన్నా తెలియజేస్తామని, తద్వారా విద్యార్థులు అరచేతులోనే జాబ్ మేళాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా చేసుకోలేని వారు ఎవరైనా ఉపాధి కల్పన కార్యాలయానికి వస్తే ఇక్కడే నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కూడా మేము మా యొక్క సైట్లోనే హోమ్ స్క్రీన్లో కనబడడం జరుగుతుంది. మా హెడ్ ఆఫీస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేసి క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క అగ్నివీర్ వాయుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, మేము ఎలా అప్లై చేసుకోవాలన్నది అందులో కనబడుతుంది. అదేవిధంగా ఈ సైట్లో మీకు ఈ క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఏపీపీఎస్సీ, అదేవిధంగా ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో కన్సర్న్ సైట్కి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ కానివ్వండి, ఆర్ఆర్బీ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, ఏ నోటిఫికేషన్ కావాలనుకున్నా తను ఓపెన్ చేసి ఆ లాగిన్లోకి వెళ్ళినట్లయితే తను ఓపెన్ చెక్ చేసుకున్న తర్వాత కన్సర్న్డ్ సైట్లోకి వెళ్ళి తను ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్ కూడా మనకు ఆన్లైన్ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో కన్సర్న్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ అప్లై చేసుకుని ఉద్యోగం పొందవచ్చు. అదేవిధంగా కెరీర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుస్తుంది. మా ఆఫీస్కు ఎవరైనా అభ్యర్థి కనుక వచ్చినట్లయితే మేము ప్రతి స్టూడెంట్కి గైడ్ చేస్తుంటాము. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయినట్లయినా ఆన్లైన్లో కూడా మనకి ncs.gov.inలో ఎన్ని కెరీర్స్ ఉన్నాయి, ఏమిటేమిటి ఉన్నది అందులో ఎట్ ఏ గ్లాన్స్ కనబడుతుంది. అందులో కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. మనకి ఏపీఎస్ఎస్డిసి సైట్ కూడా దీనికి లింక్ చేయడం జరిగింది. ఎవరైనా మనకి ఇంకా మనకి ప్రోగ్రామ్స్ ఏవైతే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అందులోకి వెళ్ళినట్లయితే ఏ ట్రైనింగ్ ఎక్కడెక్కడ ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఉందన్నది కూడా ఇందులోకి వెళ్ళినట్టు కనబడుతుంది. అదేవిధంగా ఐటీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మన కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, ఐటీఐ ట్రైనింగ్స్ ఏమున్నాయి, పాలిటెక్నిక్ ఏముంది, ఇంజనీరింగ్ ఏమున్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా వారికి ఓపెన్ చేసిన వెంటనే కనబడుతుంది. యూజ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, చక్కెర కర్మాగారం వెంటనే తెరవాలని, తెరిచే వరకు పోరాడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్థానిక ఎల్పీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విదేశాల నుంచి తక్కువ ధరకు రావడం వలన చక్కెర కర్మాగారం నష్టాలకు కారణమని చెప్పడం సరికాదన్నారు. వేలాది మంది కార్మికులు, 6,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు. పరిశ్రమ తెరిపించే వరకు సిపిఎం పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పైన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు సరైనవి కావు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యాఖ్యల సారాంశం ఏంటంటే ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, విదేశాల నుంచి పంచదార వస్తుంది కాబట్టి ఇది వైబుల్ కాదు,
అందుకని తిప్పలేము, ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయం అంటే ఇంకొకటి ఏమి లేదు. ప్రత్యామ్నాయం చూడడం అని అంటే ఇంకా దీన్ని తిప్పకుండా మూసేయడమే. గత ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారి హయాంలో ఈ ఫ్యాక్టరీ ఇది బాగా శిథిలావస్థకి వెళ్ళిపోయింది, దీనికి మరమ్మతులు చేస్తే మరికొంత ఉపయోగపడుతుందని చెప్పేసి వితౌట్ నోటీసు మూయిశారు. కార్మికులందరినీ పక్కన పెట్టేశారు, రైతులకి పంట వేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. ఆ నెల రోజుల తర్వాత అడిగితే ఇదిగో ఇదిగో అన్నారు తప్ప మొత్తం 4 ఏళ్ళు గడిచింది కానీ ఆ ఫ్యాక్టరీ కోసం ఆయన ఆలోచించలే. ఏమంటే చెరుకు లేదని అంటున్నారు. వ్యవస్థని బలోపేతం చేయాలి. వేలాది మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఒక 7 మండలాల రైతులు ఉన్నారు, ఒక 550 గ్రామాలు ప్రజానీకం దీనిలో ఉన్నారు, కార్మికులకు 400-500 మంది కార్మికులు దీన్ని బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా జామి మండలం, దాని చుట్టుపక్కల కురుమామల ప్రాంతం అంతా బాగా కలకల్లాడుతుండి అనేక మంది రైతులకు జీవనోపాధిగా, అనేక మందికి శ్రామికులకి జీవనోపాధిగా ఉన్న ఈ పరిశ్రమని ఈరోజు మూసేయడం అనేది దారుణం. కాబట్టి దీనికోసం ఆలోచించాలి. ఈ కొత్త ఫ్యాక్టరీలు పెట్టక్కర్లే, ఉన్న ఫ్యాక్టరీలు తెరిపించాలి. నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆనాడు ఆన్లైన్ పేమెంట్లు అంటే అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అంతా విస్తరిస్తుంది. మల్టీప్లెక్స్లు, మాల్స్ నుంచి మట్టి మీద పెట్టిన కూరలు అమ్మిన వాళ్ళ వరకు అంతా డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. 10 రూపాయలు పానీపూరికైనా, కాస్త కొత్తిమీరకైనా, పావు పచ్చిమిర్చి కొన్నా ఏదైనా డిజిటల్ పేమెంట్ ద్వారా జరుగుతున్నాయి. చేపలు కొన్నా, బంగారం చైన్లు కొన్నా, ఏది ఏమైనా అంతా డిజిటల్ మయం అయిపోయిందనే చెప్పాలి. ఈ డిజిటల్ పేమెంట్ వల్ల చిల్లర వ్యాపారులకు చిల్లర చిక్కులు కూడా తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. ఫోన్పే బాగానే ఉంటుంది, ఎవరి చిల్లర లేకపోయినా ఫోన్పే కాపాడుతుంది. ఇంకా బుక్ని చిల్లర లేదని 100, 500 ఇచ్చిన చిల్లర లేదనుకో ఫోన్పే చేసేస్తుంటారు, ప్రాబ్లం లేదు. 10 రూపీసే ప్రాబ్లం. 100 ఇస్తున్నారు, 80కి 50, 10, 20 ఇవ్వాలి. 20 రూపాయలు టిఫిన్ చేస్తే అదే 50 ఇచ్చారనుకో, 20 రూపాయలు టిఫిన్ చేస్తే 20, 10 ఇవ్వాలి. 10 డిమాండ్గా ఉన్నాయి బాగా. ఫోన్పే కొందరు కాకపోతే మాకు 10 ఇబ్బందిగా ఉంది అంతే. ఎంవీఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 అన్వేషిత చిత్రంలో నటించేందుకు స్టార్ హంట్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ పట్టణంలో ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆదినారాయణరావు మాట్లాడుతూ ముత్యాల వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న అన్వేషిత చిత్రం కామెడీ, లవ్, రొమాంటిక్, హర్రర్ జోనర్తో తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ చిత్రం షూటింగ్ అంతా ఉత్తరాంధ్ర జిల్లాలోనే పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా విశాఖలో ఆడిషన్స్ పూర్తి చేసుకొని ఈరోజు విజయనగరంలో కళాకారులకు అవకాశం కల్పించేందుకు ఇక్కడ ఆడిషన్స్ నిర్వహించామన్నారు. ఈ చిత్రానికి కో డైరెక్టర్గా భీమిలి రమేష్, కొండపల్లి వెంకటరమణ, డిఓపిగా సంతోష్ తదితరులు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆడిషన్ చేస్తున్న మన ఉత్తరాంధ్రలో ఉన్న కళాకారులకు అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో వరప్రసాద్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చే నెల ఫస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. వైజాగ్, భీమిలి, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఒక 10 days షూటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి అరకు పరిసర ప్రాంతాల్లో ఒక 20 days షూటింగ్ ఉంటుందండి. అదండి నటీనటులకి అవకాశం అండి. మేమంతా మాదంతా ఒక టీం ఉంటుంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ ఇదంతా మాది ఒక టీం ఉంటుంది. ఇదంతా మేము అన్నీ అయిపోయిన తర్వాత ఆడిషన్ పెట్టాం. సో స్టోరీ డిస్కషన్స్, స్టోరీ లైన్స్ మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ ఆడిషన్ అనేది మనం షూటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఎవరెవరిని తీసుకోవాలి, ఏంటి, ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది మాకు తగ్గ ఆడియన్స్ కోసం అని చెప్పి మాకు తగ్గ క్యారెక్టర్స్ కోసం అని చెప్పి మేము కండక్ట్ చేస్తున్నాం అన్నమాట ఈ ఈవెంట్. సస్పెన్స్, హర్రర్, కామెడీ, లవ్ అండ్ సస్పెన్స్ హర్రర్ మూవీ అండి. శ్రీ మహావిష్ణువు దివ్య దేహం నుంచి వెలువడిన సత్వరూప సమున్నత శక్తి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా,
మహా ఏకాదశిగా, దివ్య ఏకాదశిగా ప్రస్తావిస్తారు. రేపు తొలి ఏకాదశి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి ఇలా నెలకు 2 సార్లు చొప్పున సంవత్సర కాలంలో 24 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. అధిక మాసం వస్తే మరో 2 ఏకాదశులు కలుస్తాయి. తొలి ఏకాదశి, పుత్రద ఏకాదశి, చిలుకు ఏకాదశి, నిర్జల ఏకాదశి, సఫల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ముఖ్యమైనవి. వీటిలో తొలి ఏకాదశి శయన ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధమయ్యాయి. పౌర్ణమి నాడు పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడి సంయోగంతో ఏర్పడే మాసమే ఆషాఢం. పూర్వ ఆషాఢాన్ని సంవత్సరంలో తొలి మాసంగా పరిగణించేవారు. సంవత్సర ఆరంభంలో మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటున్నాం. నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి శయన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశిని శైవ ఏకాదశి అని కూడా అంటారు. ఈ పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది. మన సాంప్రదాయాలలో ఏకాదశి తిథి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని విష్ణు శయనోత్సవం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షలు కూడా మొదలు పెడతారు. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో ఉత్తరాన ఉన్న సూర్యుడు సూర్యోదయ సమయాన పూర్తిగా దక్షిణం వైపుకు తన దిశను మార్చుకుంటాడు. అట్లా వచ్చేటటువంటి ఈ సమయాలలో ఉత్తరాయణం దేవతలకు పగలు కింద, దక్షిణాయనం రాత్రి కింద లెక్కిస్తారు. ఇది ప్రారంభం కనుక కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించడం ప్రారంభిస్తాడు. మనకి 1 సంవత్సర కాలం, దేవతలకి 1 రోజు. అందువల్ల దక్షిణాయనం రాత్రి అనుకుంటే దీనిని స్వామివారు నిద్రించడానికి మొదలుపెట్టే రోజుగా చెప్పవచ్చు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. పట్టణంలో కొలువై ఉన్న శ్రీ 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 సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి పుణ్యాహవాచనం, శ్రీచక్ర మండప ఆవాహన, సహస్ర కుంకుమార్చన, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 2వ మంగళవారం కావడంతో చండీ హోమం నిర్వహించారు. ప్రతి నెల మూల నక్షత్రంలో అమ్మవారికి చండీ హోమం చేయడంలో ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. లోక కళ్యాణ తీర్థం ఈ చండీ హోమాన్ని భక్తులు, ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మీసాల్పేట, దాసరిపేట మధ్యలో ఈ రోజు సాయంత్రం 2 ఆటోలు ఢీకొనగా వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దేవుపల్లిలో పుట్టినరోజుల వేడుకలు చేసుకుని ఆటోలో వస్తుండగా మరో ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో గదబవలస గ్రామానికి చెందిన కెల్ల సోమమ్మ మృతి చెందింది. ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్ బొడ్డుదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం 108లో వాహనాల్లోని ఆసుపత్రికి తరలించారు. భగవాన్ రామ్ అనే వ్యక్తిని విజయనగరం నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి యూరిన్ తాగించి కొట్టి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకున్న కేసు ఛేదించామని 1 టౌన్ సీఐ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో గతంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేశామని, కేసులో మిగిలిన ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామన్నారు. నెలలో మనకి ఇక్కడ మన వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం.
మహారాజా సర్వజన ఆసుపత్రిగా పేరు మార్పునకు ప్రతిపాదన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్ణయం. ఆసుపత్రి ప్రాంగణంలో పీవీజీ రాజు విగ్రహం ఏర్పాటుకు సొంత నిధులను వెచ్చించేందుకు ముందుకు వచ్చిన ఎంపీ కలిశెట్టి. స్వయం సహాయక సంఘాల్లో మహిళలు వ్యాపార దిగ్గజాలుగా రాణించాలి. జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. శ్రీ మహావిష్ణువు దివ్య దేహం నుంచి వెలువడిన సత్వరూప సమున్నత శక్తి ఏకాదశి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.